జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసంలో 13వ రోజు పాశురము. ఈరోజు ఆండాళ్ తల్లి 8వ గోపికను నిద్రలేపే ప్రయత్నము ఇలా చేస్తోంది. పుల్లిన్ வாழ்க்கீண்டானை பொல்லா வரக்கனை கிள்ளிக்களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவைக்களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழமுறங்கித்து புள்ளும் சிளும்பிணகான் போதரி கண்ணினாய் குள்ளக்குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்து ஏலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగళే శరణం. తాత్పర్యము: ఓ బాలా, మన తోడి పిల్లలందరూనూ బకాసురుని నోటిని చీల్చిన దుష్టుడైన రావణుడనే రాక్షసుణ్ణి శ్రీరామరూపంలో సునాయాసంగా గిల్లిపారవేసిన శ్రీకృష్ణుని యొక్క వీర చరితను పాడుకుంటూ వ్రతమునకై నిర్ణయింపబడిన స్నానఘట్టమునకు పోయి ప్రవేశించిరి. తెల్లవారుటను సూచిస్తూ శుక్ర నక్షత్రం ఉదయించి బృహస్పతి నక్షత్రము అస్తమించినది. అన్ని దిక్కులలోనూ తమ తమ ఆహారాన్వేషణకై పక్షులు వ్యాపించిపోయి అరుచుచున్నవి. లేడివలే చపలమైనట్టి తుమ్మెదల వంటి నల్లని నేత్ర సౌందర్యము గల ఓ సుందరమైన బొమ్మ, పుష్పమందు చిక్కిన తుమ్మెదను బోలిన నేత్రములు కలదానా, మునిగి పుష్పముతో పోటీ పడదగిన నేత్ర సౌందర్యము కలదానా, చల్ల చల్లని నీట విరహతాపమారున్నట్లు నేత్ర సౌందర్యము కలదానా, మాతో కలిసి స్నానము చేయకుండగా ఏకాంతముగా పండుకొని నిద్రిస్తున్నావా? ఆ కపటము వదిలి మా గోష్ఠిలో కలిసి వ్రతమును ఆచరింతుము రమ్ము అని ఆండాళ్ తల్లి 8వ గోపికను నిద్రలేపింది. ఆండాళ్ తిరువడిగళే శరణం.